హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బ్లాగింగ్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడడం ద్వారా అనేది మీకు పూర్తిగా వివరంగా అర్థమవుతుందండి. వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం, వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఇక ఏపీ జిఎల్ఐకి సంబంధించిన అప్డేట్ అండి ఇది. ఏపీ జిఎల్ఐకి సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం అండి. మన ఏపీ జిఎల్ఐ వివరాలు నిధి వెబ్సైట్లో వ్యక్తిగత లాగిన్లో అయితే ఉంచబడ్డాయి ఇప్పుడు. కాబట్టి నిధి వెబ్సైట్లో లాగిన్ చేసిన తర్వాత ఏపీ జిఎల్ఐ అనే ఆప్షన్ అనేది ఒకటి వస్తుంది. అక్కడ మీరు ట్యాప్ చేయడం ద్వారా క్లిక్ చేస్తే ఏపీ జిఎల్ఐ వివరాలు అయితే మీ వివరాలు కనిపిస్తాయి. అయితే అందులో మన ఏపీ జిఎల్ఐ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్థిక సంవత్సరాల వారీగా వివరాలు కూడా అయితే ఉన్నాయండి. వాటిని మనం అయితే పరిశీలించుకోవచ్చు ఒకసారి. అందులో మిస్సింగ్ క్రెడిట్స్ ఏమైనా ఉన్నాయా, వాటి వివరాలు లేదా టోకెన్ నెంబర్లు, షెడ్యూల్ కూడా అప్లోడ్ చేయాలి. ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఈ మిస్సింగ్ క్రెడిట్స్కు మీరు ఏ మండలంలో పనిచేసినప్పుడు మిస్సింగ్ క్రెడిట్ వచ్చిందో కూడా మీకు అక్కడే వివరణ అయితే దొరుకుతుందండి. కాబట్టి కొన్ని గ్రూప్లలో, అంటే కొన్ని వాట్సాప్ గ్రూప్లలో అయితే ఏపీ జిఎల్ఐ వివరాలను వెంటనే అప్డేట్ చేసి ఓకే చేసుకోండి అని అయితే ఈ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు, ఇలా కొన్ని గ్రూపులలో అయితే ఫేక్ మెసేజ్లు అయితే వస్తున్నాయండి. వాటిని మీరు ఎవరు కూడా నమ్మకూడదు. అది చూసి మీరు కనుక మిస్సింగ్ క్రెడిట్స్ వివరాలు పూర్తిగా పరిశీలించకుండా కనుక మీరు ఓకే చేసినట్లయితే ఆ తర్వాత మళ్ళీ మీ మిస్సింగ్ క్రెడిట్స్ వివరాలను అప్డేట్ చేసే అవకాశం అయితే ఒక్కసారే ఉంటుంది. కాబట్టి తర్వాత అవకాశం ఉండదు, కోల్పోతారు. మీకు డబ్బులు అయితే రాకపోవచ్చు. కాబట్టి మీరెవరు కూడా ఏపీజీఎల్ఐలో పూర్తి వివరాలు చెక్ చేయకుండా మీరు ఓకే అయితే చెయ్యకూడదండి. ఈ ఏపీజీఎల్ఐ వివరాలు అప్డేట్స్ కోసం లాస్ట్ డేట్, అంటే మీ యొక్క ఏపీజీఎల్ఐలో సంబంధించిన ఎటువంటి అప్డేట్ లేదా కరెక్షన్ కోసం అయితే మీరు ఏప్రిల్ వరకు అయితే మీరు సబ్మిట్ చేసి ఈ విషయం పూర్తి సహకారం, మీరు ఏ అవసరంలో మిస్క్రెడిట్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి మీ వివరాలను అయితే లీడర్స్ అయితే మీకు పూర్తి వివరాలు ఇస్తారు. ఈ ఏపీజీఎల్ఐ అప్డేట్ విషయం చాలా సమస్యలు మన రాష్ట్ర నాయకుల ద్వారా అయితే పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఉద్యోగ సంఘాలు మరియు ఉద్యోగ సంఘ నాయకులు అంటూ ఉన్నారు. ఏపీజీఎల్ఐ పాలసీ వివరాలు స్వీకరించిన చందాలు అయితే 2000 నుంచి 2024 వరకు డిస్ప్లే అవుతున్నాయి. అలాగే తీసుకున్న లోన్ వంటి వివరాల ధృవీకరణ నిర్ధారణ కోసం నిధి పోర్టల్ ఉద్యోగుల లాగిన్లో అందుబాటులో అయితే ఉంచడం అయింది. సరిచూసుకొని ఈ సైన్ ఇన్తో అయితే మీరు సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. ఏపీజీఎల్ఐకి సంబంధించిన ఎటువంటి కరెక్షన్ ఉన్నా కూడా మీరైతే మర్చిపోకుండా 13th ఏప్రిల్ బిఫోర్లో మీరైతే సబ్మిట్ చేసుకోండి. ఏమైనా తప్పులు ఉన్నాయి కనుక మీరైతే nidhi.apcfss.in లాగిన్లో మీరైతే అక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది. అక్కడ మీరు ఈమెయిల్ పంపించిన తర్వాత వాళ్ళైతే మీకు సంబంధించిన ఎటువంటి డేటా కరెక్షన్ కానీ ఎటువంటి సమస్య కూడా వాళ్ళైతే చెక్ చేసి పూర్తి వివరాలు అయితే సహకరించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ విధంగా అయితే మీరు చేసుకోగలరు. మీకు ఓన్గా కనుక తెలియనట్లయితే తప్పకుండా మీరైతే మిస్సింగ్ క్రెడిట్స్ గురించి ఎటువంటి ఫేక్ గ్రూప్లలో ఫామ్ అవుతున్న, స్ప్రెడ్ అవుతున్న, ఫేక్ వైరల్ అవుతున్న వివరాలను అయితే నమ్మి మీరైతే ఎట్టి పరిస్థితుల్లో ఓకే కొట్టకండి. ఓకే కొట్టినారంటే ఒక్కసారి ఛాన్స్ ఉంటుంది కాబట్టి డబ్బులు కోల్పోయే అవకాశం ఉంది. ఈ విషయంలో తప్పకుండా మీరైతే బాగా తెలిసిన వాళ్ళని కానీ వారిని వెంట పెట్టుకుని వారితో అయితే 1-2 సార్లు మీరు పరిశీలన చేసుకున్న తర్వాతనే ఓకే బటన్ సబ్మిట్ చేయండి. ఇదే అండి ఇవాళ టాపిక్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తెలుసుదండి మన వీడియోని లైక్ చేసి అలాగే తోటి ఉద్యోగ మిత్రులకైతే షేర్ చేయండి మన లింక్ని, మన వీడియోని అయితే. వాళ్ళు కూడా అయితే ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతారు. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ముందుగా అందరికంటే ముందుగా మీరే చూడగలుగుతారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఇక ఇంతే అండి వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.